నమస్తే అందరికీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో యూనియన్ కానీ అదేవిధంగా క్యాబ్ యూనియన్ కానీ డ్రైవర్లంతా కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక ఘోరమైనటువంటి రీతిలో వ్యతిరేకత చూపెడతా ఉన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి లోపాలు ఏంటి, వాళ్ళకి ఇచ్చినటువంటి మాటలు ఏంటి, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వాళ్ళు ఎందుకు ఇంత వ్యతిరేకత చూపెడతా ఉన్నారు, ఈ సందర్భంలో ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. మీ పేరేం పేరు అన్న? సంతోష్ అన్న పేరు. అయితే కాంగ్రెస్ పార్టీ పైన మీరంతా కూడా అంటే వీళ్ళంతా ఏకమై పార్టీ పైన బురద జల్లే రకంగా చేస్తా ఉన్నారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు మరి మీ ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు పార్టీ మీకు ఎటువంటి అన్యాయం చేసిందంటే మీరు ఏం చెప్తారు? అన్న, ఎవరు బురద జల్లుతారు, ఎవరు అది నాయకులకు ఇక వాళ్ళకి తెలుసు. విషయం ఏంటంటే, నేను ఒక క్యాబ్ డ్రైవర్ని. నీకు నా ఫోన్ నెంబర్ చెప్తా, అన్ని చెప్తా, కౌంటర్ చూసుకో, నా ట్రాక్ చూసుకో. గ్రౌండ్ లెవెల్ ఉన్న డ్రైవర్ నేను. గ్రౌండ్ లెవెల్ ఉన్న డ్రైవర్ నేను. ఓలా యూబర్ ర్యాపిడో నడిపేటోని. నా జీవనం డ్రైవర్ వృత్తి. నేను ఓలా యూబర్ ర్యాపిడో నడుపుకుంటూ నా జీవనం కొనసాగిస్తున్నా. గతం కంటే చూసుకుంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా జీవితాలు ఎట్లా అయినాయి అంటే అగోగతి అంటే అగోగతి. చాలా దీనంగా చాలా హీనంగా మారిపోయినాయి. చాలా మంది డ్రైవర్లు కూడా చాలా మంది చనిపోయారు ఇబ్బందుల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల. ఈఎంఐలు కట్టలేక, గిట్టుబాటు ధర లేక, ఏం చేయలేని పరిస్థితుల, తట్టుకోలేని పరిస్థితుల్లో చాలా మంది డ్రైవర్లు కూడా ఉరేసుకొని చావడం కూడా జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. ఈ విషయానికి వస్తే అంటే దీనికి కారణం ఎవరు అనుకోవచ్చు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటానా. ఎందుకు విషయం చెప్తున్నానంటే, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ కు ప్రవేశించినప్పుడు, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు వచ్చినప్పుడు మేమందరం కూడా కొంతమంది కలిసి రాహుల్ గాంధీ గారికి కొన్ని సమస్యలు మేము విన్నవించుకున్నాము. ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు దాకా, ఈ రోజు అక్టోబర్ 2, 2025 ఈ టైం దాకా కూడా ప్రతి స్పీచ్ లో కూడా అయినా స్విగ్గీ, జొమాటో, ఓలా, యూబర్, ర్యాపిడో, గిగ్ వర్కర్ల కోసం అయినా ప్రస్తావిస్తాడు. ప్రతి మీటింగ్ లో కూడా ఆ ప్రస్తావన లేదైనా ఏ మీటింగ్ కూడా సమాప్తం చెయ్యడైనా, ఇది ప్రస్తావించి ఆయన సమాప్తం చేస్తాడు. మరి అలాంటి తరుణంలో రాజస్థాన్ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ లో 200 రూపాయల కోట్లు అసెంబ్లీలో పెట్టి, వెల్ఫేర్ బోర్డు పెట్టి బిల్ పాస్ చేసింది. అదే తరహాలో కర్ణాటక రాష్ట్రంలో కూడా కేబినెట్ ఆమోదం పొందింది. మా యొక్క వెల్ఫేర్ బోర్డు, సోషల్ సెక్యూరిటీ కోసం ఆమోదం పొందింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినాక నెల రోజుల లోపల మాకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మా అందరి ఒక డ్రైవర్ల సమక్షంలో, గిగ్ వర్కర్ల సమక్షంలో, ఓలా, యూబర్, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకాట్ అందరి డెలివరీ బాయ్స్ వీళ్ళందరి సమక్షంలో ఒక మీటింగ్ పెట్టి 100 రోజుల మీ హామీలన్నీ తీరుస్తాము, మీకు ఒక స్పెషల్ యాప్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంకా యాప్ కథ ఎటు పోయిందో, ఇక ఈయన ఎటు పోయిందో ఇక మాకైతే అర్థమైతే లేదు. కానీ మేము ఎవరికి చెప్పుకోవాలో, ఏడవై చెప్పుకోవాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, అందరు కూడా కలుస్తా ఉన్నారు, ప్రజా ప్రభుత్వం ఉన్నది. మీకున్నటువంటి సమస్య నేరుగా వెళ్ళి వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఒకసారి మన ఖైరతాబాద్ లో ట్రాన్స్పోర్ట్ భవన్ ఉంటది కదా అన్న, ఆ కమిషనర్ గారు ఎన్నిసార్లు కలిసిండు. ఒకసారి బుక్ తీయమని చెప్పన్నా, ఎంట్రీ బుక్ ఉంటది కదా, వాళ్ళు ఎన్నిసార్లు డ్యూటీకి వచ్చారు, ఎన్నిసార్లు డ్యూటీకి పోయారు. ఒక కమిషనర్ ఇప్పటికి 3 కమిషనర్లు, 2 కమిషనర్లు చేంజ్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడు వచ్చి కూర్చున్నారు, వాళ్ళు ఎప్పుడు ఎక్కువ చూస్తారు. ఆ పొన్నం ప్రభాకర్ గారు ఆయన శాఖ కోసం కంటే పక్కల శాఖ మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన శాఖలో ఏం జరుగుతుందో ఆయనకే తెలుస్తలేదు. ఎంతసేపు పక్క శాఖ మీద దృష్టి పెడతాడు ఆయన. అయ్యా బాబు పొన్నం ప్రభాకర్ గారు, గవర్నమెంట్ కి ఎల్బినార్ అడ్డా గానీ, ఆర్ఎం గారు అడ్డా గానీ, అదే విధంగా జూబ్లీ బస్ స్టాండ్ గానీ, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర గానీ సొంత వాహనాలపై గవర్నమెంట్ కు దండి కొట్టుకుంటా ప్యాసింజర్ తరలిస్తున్నారు. ఇవైనా మీకు కనిపించట్లేదా? మీ అధికారులకు కనిపిస్తలేదా? నిమ్మకు నీరెక్కినట్టు ఎందుకు ఉంటున్నారు? ఈ రోజు విజువల్ పంపించాలా, మీకు వీడియోలు పెట్టాలా? యనమల రేవంత్ రెడ్డి గారికి ఎన్నిసార్లు ట్యాగ్ చేసి ట్వీట్ లో పెట్టాలో చూడండి. మరి ఎక్కడ వరకు ఇంతవరకు స్పందించారా? ఒక ఎల్లో ప్లేట్ మీద, ఒక వెహికల్ మీద పర్మిట్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, మై క్యాప్, సేఫ్ స్టిక్కర్, ఇన్ని రకాలుగా మేము ట్యాక్సులు కడతాము. ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం వెళ్ళాలంటే బార్డర్ ట్యాక్స్ కడతాము. మరి వీళ్ళు ఏమి కట్టకుండా అడ్డాల మీద ఆర్టీసీ బస్సులను ఎక్కియాల్సిన ప్యాసింజర్లని సొంత వాహనాలపై ప్యాసింజర్లు ఎక్కించుకొని ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం నుంచి తరలిస్తున్నారు. ఇది ఏది కనిపించట్లేదా? మన శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా మాత్రం ఒక రివ్యూ మీటింగ్ పెట్టిండా? ఒక్కసారి ఉంటే పెట్టండి. ఒకసారి రివ్యూ మీటింగ్ ఏ సంఘాలతో పెట్టిండో, ఏ యూనియన్లతో పెట్టిండో పొన్నం ప్రభాకర్ గారు, అయ్యా ద్వారా ఒకసారి పెట్టే, నువ్వు ఎవరితో ఇప్పుడు పెట్టినావు, ఎట్లా పెట్టినావు ఒకసారి పెట్టు. ఈ రోజు పొన్నం ప్రభాకర్ కలిసే ప్రయత్నం ఏమైనా చేసిరా ఇంతలో? మస్తు సార్లు చేసిన, ఇట్లా అంటారు, చెయ్యి ఊపుతారు కదా అంతే. ఇక చూస్తా పోతా యూబర్, ఓలా వాళ్ళు వస్తేనేమో సెక్రటేరియట్ లా
ఏది కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోబెట్టుకుంటాడు, టీలు కాఫీలు కుంటూ లాక్కుంటా కూర్చుంటారు. మా డ్రైవర్లు వస్తారేమో బయటకు వెళ్ళి ఇలా కొట్టేస్తారు. సరే తను నేను చూస్తాను కథ పోతాడు. ఎటువేమో ఆయనకే తెలియాలి, ఇక మాకైతే అర్థమవుతుంది. మాకు అర్థం కాక నీ పరిస్థితి ఎవరిని వెళ్ళాలి, ఎటు పోవాలి. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఉంటుంది అంటే మంత్రి గారు వినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం శాఖ మంత్రి స్పందించినప్పుడు ఇక ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి ఏం చెప్పాలి. ఎందుకంటే ఆయననే గెలిచినాక ప్రమాణ స్వీకారం చేసి 30 రోజులు కూడా కాలేదు, మాకు వచ్చే హామీలు నెరవేరుస్తా అని చెప్పిండు. ఇంకా ఆయననే మర్చిపోయిండు. ఇక శాఖ మంత్రి ఏం చెప్తాడు? ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మీకు ఇచ్చి నెరవేర్చిన హామీలు ఏంటి? అసలు ఏది నెరవేర్చలే, ఏది ఒకటి చూపెట్టమనండి. రవాణా రంగంకి సంబంధించిన హామీలు మేనిఫెస్టో బుక్ నంబర్ మేనిఫెస్టో బుక్ లో పేజ్ నంబర్ 32 అందులో పొందుపరిచిన అంశాలు ఏంది, మాకు ఏం అమలు చేసి ఒక్కసారి చూపెట్టమని చెప్పండి. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి తెలంగాణకు బండి వస్తే 360 రూపాయలు తీసుకుంటారు. సారీ, తెలంగాణలోకి వెళ్ళి ఆంధ్రాకు పోతే ఆంధ్ర బార్డర్ ట్యాక్స్ 360 రూపాయలు తీసుకుంటారు. అదే ఆంధ్ర బండి తెలంగాణకు వస్తే 120 రూపాయలు తీసుకుంటారు. ఇది ఉంది వ్యత్యాసం. మీకు కావాలంటే మీరు ఆన్లైన్ లో చూసండి, మీకే కనిపిస్తుంది ఆన్లైన్ లో. నేను చెప్పేది కాదు, నేను అబద్ధం చెప్తున్నా. మీరు ఆన్లైన్ లో చూడండి. ఆంధ్రాకి వెళ్ళి ఇక్కడికి వస్తేనేమో 120 రూపాయలు, ఇక్కడికి వెళ్ళి ఆంధ్రాకి పోతేనేమో 120 రూపాయలు, 360 రూపాయలు. ఏంది ఇది? ఎవరిని పోషిస్తున్నాం మనము? అంటే దీని వెనుక రాజకీయ నాయకులు హస్తం ఉండదు అనుకోవచ్చా? ఎందుకు తెలియదా? వాళ్ళకి తెలియదా? అధికారులకు తెలియదా? ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోతున్నామో 360 రూపాయలు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తున్నాం 120 రూపాయలు. అంటే తేడాగా దొరికిందా తెలంగాణ కొట్లాడి సాధించుకుని దేనికి? నీళ్లు, నియామకాలు, నిధులు. ఏది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏది? ఇదే కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ లో బిల్ పాస్ చేసింది, కర్ణాటకలో బిల్ పాస్ చేసింది. మరి ఇంతవరకు కూసలేదు, పాసు లేదు ఆ బిల్లు. తెలంగాణలో ఆ వివేక్ గారు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏదో అడిగురుగా వచ్చిండు, ఏందయ్యా మేము వాదలేని బిల్లు పెడుతున్నాం అది ఏదైనా కథ. ఇక అంతే, ఇక 3 నెలలు అయింది ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసి అయిపోయి. ఇక ఆయన నేనే మాట్లాడిన ఆయనతో. మాకు అవకాశం వస్తే మేము పోయినా మనం సెక్రటరీ లో కూర్చొని మాట్లాడినాం. ఇక ఆయన అటే మీటే. ఇక ఆయన ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు లేబర్ శాఖ మంత్రిగా చేసిన ఆయన కూడా, ఎవరు వివేక్ వెంకటస్వామి గారు. ఇప్పుడు కూడా అదే శాఖ ఆయన కేటాయించారు. మేము అదృష్టంగా ఫీల్ అయినాం. తండ్రికి అదే వచ్చింది. తండ్రి అప్పుడు లేబర్ కార్మికుల పట్ల పక్షపాతం లేకుండా మంచిగా చేసిండు. ఇప్పుడు కొడుకుకు వచ్చింది. మాకేమన్నా మా జీవితాలు ఏమో మారుతాయేమో అనుకున్నాం, కానీ మమ్మల్ని మర్చిపోయారు మొత్తానికి. అంటే ఇప్పుడు 5 లక్షల ఇన్సూరెన్స్ సంబంధించి కూడా కొంతమంది మాట్లాడుతారు, మీ ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళంతా. మరి ఇదేంది? ప్రమాద బీమా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి 2018 లో అప్పుడున్న కేసీఆర్ గారు ముందు చూపుకో మరి ఎట్లనో అది ఎవరిచ్చారో సలహాను, కానీ ఆయన ఒక ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది. యాక్సిడెంటల్ గా చనిపోతే 5 లక్షల రూపాయలు చాలా మందికి వచ్చినాయి. అవి వచ్చినాయా? చాలా మందికి వచ్చి 100% చాలా మందికి వచ్చి పేపర్ లో, యూట్యూబ్ లో నేను కూడా చూసా చాలా మందికి. మరి ఇప్పుడు ఈయన వచ్చినాక ఒక దగ్గర ఇప్పుడు నాకు సంబంధించిన వ్యక్తులు ఒక 3 ఫైల్ పెండింగ్ ఉన్నాయి. 3 ఫైల్ పెండింగ్ ఉన్నాయి, ఇంతవరకు క్లియర్ చేయలేదు. మీకు కావాలంటే నంబర్ ఇస్తా, ఫోన్ చేసి అడుకోండి, మీరే అడగండి. వాళ్ళ నంబర్ కూడా ఇస్తాం మీకు, మీరే ఫోన్ చేసి అడిగారు క్లెయిమ్ అయింది అయ్యా 5 లక్షల ఇన్సూరెన్స్ అని చెప్పి. మీకు వాళ్ళే చెప్తారు. వాళ్ళు మీకు తెలిసినటువంటి 2-3 చనిపోయారు అని చెప్తారు. మరి వాళ్ళు ఎట్లా చనిపోయారు? యాక్సిడెంట్. ఒకటి మీకు తెలుసో తెలియదు, మైహోమ్ అవతార్ దగ్గర రాత్రిపూట వర్షంలో చనిపోయింది ఒక జొమాటో డెలివరీ బాయ్. కాచిగూడ దగ్గర ఒక బైక్ డ్రైవర్ చనిపోయిండు. అసలు నేను ఒకటి అడుగుతాను, ఓలా, యూబర్, ర్యాపిడో వీళ్ళకి లైసెన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి లైసెన్స్ లేదు. ఓలా ఆఫీసు తెలంగాణలో కాదు, హైదరాబాద్ లో కాదు, ఏడుంది ఆఫీసు ఒకసారి చూపెట్టి మనం వాళ్ళకి వచ్చి పాలాభిషేకం చేస్తాం. మన డ్రైవర్లు అందరం కలిసి ఓలా ఆఫీసు గిడ ఉన్నది అని చెప్పి చూపెట్టి మనం వచ్చి పాలాభిషేకం చేస్తాం. ఆ ఆఫీసులో కూడా వ్యాపారం చేస్తాడు. మరి ఇది ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రికి తెలియదా, రేవంత్ రెడ్డి గారికి తెలియదా? రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఒక మంచి నూతన యాప్ చేసి అందరూ ఎటువంటి పెట్టుబడులు లేకుండా, ఎటువంటి అమౌంట్ మీకు భారం పడకుండా అందరు చేసుకునే విధంగా చేస్తామని చెప్పి కూడా అప్పట్లో హామీ ఇచ్చారు కదా. మరి ఆ విషయం గురించి ఏమైనా మాట్లాడారా? ఇప్పట్లో కాదు, అప్పుడు మాట్లాడింది. ఇంకా మళ్ళీ ఇంకా మాట్లాడేది ఏం లేదు. అది ఎప్పుడు 2023 డిసెంబర్ 24 తారీఖు మాట్లాడారు. మన దుద్దిల శ్రీధర్ బాబు గారికి, ఐటీ శాఖ గారికి యాప్ ఏదో చూడయ్యా అని చెప్పిండు. ఇంకా మళ్ళీ ఆయన చూడన్నాడు, కానీ మేము చూద్దామంటే కూడా కనిపిస్తున్నాడు శ్రీధర్ బాబు. అయితే ఆయన చూద్దామన్నా కనిపిస్తున్నాడు. ఆయన ఏడు మీకు కనిపిస్తుందా? మీకు ఏమైనా కనిపిస్తుందా? మరి అయిపోయి అంటే ఇప్పుడు ఫైనల్ గా మీ తరపు నుంచి కార్మికుల కష్టాల గురించి ప్రభుత్వానికి ఒక సలహా సూచనలు ఇవ్వాలి. మీకున్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది, ఇదంతా ఒకసారి మీరు ఫైనల్ గా చెప్పే ప్రయత్నం చేయండి. మాకు కావాల్సిందల్లా రోజు 16 గంటలు మేము డ్రైవింగ్ చేయాలంటే చేయలేని పరిస్థితి. ఒకవేళ 16 గంటలు మేము డ్రైవింగ్ చేసినా కూడా గిట్టుబాటు ధర అనేది లేదు మాకు. ఇష్టానుసారంగా 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు, 22 రూపాయలు, ఇక అది ఇష్టానుసారంగా రేట్లు ఇస్తున్నారు. ఒక కిలోమీటర్ రేట్ కార్డు, యూనిఫామ్ ఫేర్ అనేది మాకు ఖచ్చితంగా కావాలి. ఓలా కానీ, యూబర్ కానీ, ఒక డెలివరీ కానీ, ఒక ఫుడ్ డెలివరీ కానీ, ఒక గ్రోసరీ ఐటమ్ జెప్టో వాళ్ళకి కానీ, ప్రతి ఆర్డర్ కి కూడా మాకు 1 కిలోమీటర్ రేట్ కార్డు అనేది కావాలా.
అదే విధంగా మాకు సోషల్ సెక్యూరిటీ కావాలా, మాకు చెప్పుకోవడానికి ఒక బోర్డు అనేది ఉండాలా, మాకు ఒక వెల్ఫేర్ బోర్డు ఉండాలి. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి, మేము ఎవరికి చెప్పుకోవాలి? ఖైరతాబాద్ ఆర్టీసీ కమిషనర్ గారి దగ్గర పోతే కమిషనర్ గారు ఏమో ఉండరు. ఇంతకుముందు సురేష్ చంద్ర గారు ఎవరు ఉండే, మళ్ళీ ఇప్పుడు ఎవరు వచ్చారు. అంతకుముందు ఇంకోరు ఉండే లలితాంబ ఏదో ఉండే పేరు. ఇప్పుడు మళ్ళీ కమిషనర్ ఇప్పుడు ఎవరు ఉన్నారు నాకైతే తెలియదు. మేము పోతా ఉంటాం కానీ ఆ కుర్చీ ఖాళీ కనిపిస్తుంది ఎప్పుడు. అంటే అధికారులు రావట్లేదా? ఇప్పుడు పోయి చూడు, లేకపోతే రేపు పోయి ఎల్లుండి పోయి చూడు, అక్కడ కమిషనర్ కనిపిస్తాడేమో ఒకసారి చూడు. ఆ రిజిస్టర్ ఉంటుంది కదా, ఒకసారి బుక్ చూడు అటెండెన్స్. ఆయన ఈడ కూర్చుంటున్నా మళ్ళీ ఎవరనేది మాకైతే తెలియదు ఇంతవరకు. మాకు ఒక బోర్డు అనేది ఏర్పాటు చేయాలి. మా సమస్యలు ఎవరు చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి, మా సమస్యలు ఎట్లా తీరుతాయి? ఏది తీరినా తీరకుండా కూడా ఓలా యూబర్ రేటు గిట్టుబాటు ధర లేదని చెప్పేసి ఏదో అడప ఐటీ బుకింగ్ లో ఏదైనా చేసుకుందామంటేనేమో ఐటీ బుకింగ్ లో కూడా ఇతర రాష్ట్ర వాళ్ళకి వెండర్షిప్లు, ఇతర రాష్ట్ర వాళ్ళకి సబ్ వెండర్లు, ఇతర రాష్ట్ర వాళ్ళకి సూపర్వైజర్లు, ఇతర రాష్ట్ర వెహికల్కి వాళ్ళు వ్యాపారం ఇచ్చుకుంటారు. మరి మేము ఎక్కడ పోవాలి, ఎవరు చెప్పుకోవాలా? లక్షలాది కోట్లాది రూపాయలు దండి కొడుతున్నా కూడా నిమ్మకు నీరెక్కినట్టు ఉన్న రవాణా శాఖ యంత్రాంగం. ఎందుకంటే శాఖ మంత్రి సరిగా లేడు, ఇంకా అధికారులు ఏం చేస్తారు? ఇక నేను చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్క డ్రైవర్ కి తెలుసు. ఎందుకంటే ఈ రోజు ఎంత కష్టపడుతున్నాం అన్నది మాకు తెలుసు, పైన ఉన్న భగవంతునికి తెలుసు, దోచుకుంటున్న కంపెనీలకు తెలుసు, మమ్మల్ని అడ్డం పెట్టుకొని దోచుకునే రీతిలో అధికారులకు కూడా తెలుసు మేము ఎంత కష్టపడుతున్నది. ప్రతి ఒక్క ఆటో డ్రైవరే గానీ, బస్సు డ్రైవరే గానీ, క్యాబ్ డ్రైవరే గానీ, జొమాటో డెలివరీ బాయ్సే గానీ, జెప్టో వాళ్ళే గానీ, ఎవరైనా సరే ఈరోజు 2023లో యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక బాధ్యతనిచ్చారు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి. ఈ రోజు ఆ బాధ్యత మరిచిరు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఉడగొడతనే నిమ్మకు నీరెక్కిన వీళ్ళందరూ కూడా చలనం వస్తుంది. మన యొక్క హామీలు తీర్చడానికి కనీసం ఒక అవకాశం దక్కుతుంది, ఆలోచనలో పడతారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఉడగొడతనే వీళ్ళందరూ కూడా మేలుకుంటారు. మొద్దు నిద్రలో ఉన్న వీళ్ళందరూ కూడా మేలుకుంటారు. సో వీళ్ళ మొద్దు నిద్ర మేలుకొనాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా ఏ పార్టీకైనా అయ్యాను మీరు, కానీ కాంగ్రెస్ పార్టీని ఉడగొట్టండి. ఉడగొడితేనే మన హామీలు, మన బతుకులు బాగుపడతాయి. అంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే పార్టీ వస్తే మీ అన్ని నెరవేరుస్తారని గ్యారంటీ ఏమున్నది? ఆయన మొద్దు నిద్రలో లేచినట్టే కదా. ఇక అంటే వేరే పార్టీలో చేస్తారని నమ్మకం ఉందా మీకు? వేరే పార్టీ నాయకుల పైన సీటు గెలిస్తే వేరే పార్టీ అధికారం వస్తుందా? రాదు కదా. సీఎం రెడ్డి గారు రేవంత్ అనే ఉంటారు కదా, అధికారం అయితే పోదు కదా. కనీసం ఆయనకు కనువిప్పు కలుగుతుంది. ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, మనం ఇచ్చిన హామీల కనీసం సగంలో సగం కాకపోయినా కూడా 6 గ్యారెంటీలను అమలు పరచాలని చెప్పేసి ఒక నిద్రమత్తులోకి వెళ్ళి బయటకు వచ్చే అవకాశం ఉన్నది. ఆ ఆలోచన చాలు మన జీవితాలు బాగుపడడానికి, ఆ ఆలోచనే చాలు మన జీవితాలు, మన పిల్లల భవిష్యత్తు కూడా మార్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు, కాంగ్రెస్ పార్టీని ఊడగొడదని ఇవన్నీ మనకు జరుగుతుంది. ఎలక్షన్ పైన 4 కోట్ల మంది, యావత్ తెలంగాణ ప్రజల 4,30,00,000 మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల్సిందిగా కోరుతున్నా. మీ పేరు ఏం పేరు అన్న? నా పేరు సంతోష్ అన్న, నేను మల్కాయిర్లో ఉంటాను. ఇది సంతోష్ గారు చెప్తున్నటువంటి మాట. కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి మాట అసలు అంటే ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది. అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలకు పైగా అయినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు. అధికారులని ఎన్నిసార్లు కలిసినా కూడా చూద్దామని చెప్తున్నారు తప్ప మా సమస్యలకు ఒక పులి స్టాప్ పెట్టట్లేదు, మా కష్టాలని గుర్తించట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా మేము కూడా మా తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాము, మొద్దు నిద్ర వీడండి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించండి. ఇప్పటికైనా పోయేదేమి లేదు. నష్టపోతున్నటువంటి కార్మికుల గురించి, వాళ్ళ కష్టాల గురించి, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, వాళ్ళ కుటుంబాల గురించి కాస్త ఆలోచన చేయాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి చూద్దాం ముందు ఇంకా ఎటువంటి వార్తలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతున్నాయి అయితే చూసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరూ కూడా వేచి ఉండండి. మన ఛానల్ కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.